ఈరోజు కేటీఆర్ కూడా ఆయన నిజాయితీ ఆయన నిరూపించుకోవాలి. మిత్రులారా, మీరు ఈ కార్ రేస్ మొత్తాన్ని స్పష్టంగా ప్రజలు గమనిస్తున్నారు. ఈ డ్రామారావు గారు చేసే డ్రామాలు ఇంకా ప్రజలు నమ్మరు. ఈ కేసులో ప్రత్యక్షంగా మీ ప్రమేయం ఉంది. ఈ కేసులో మీరు తప్పు చేశారు. మొట్టమొదటిసారిగా మీరు ఏం మాట్లాడారు? ఇది ఒక లొట్ట పీస్ కేసు అన్నారు. ఈ కేసులో దమ్ము లేదన్నారు. ఇలాంటి కేసు ముఖ్యమంత్రి నువ్వు పెట్టేదన్నావు. అవును, డబ్బులు నేనే ఇచ్చా అన్నావు. ఏం పీకుతారో పీకండి, నా బొచ్చు కూడా పీకలేదన్నావు. ఈరోజు గడగడ గడగడ వణికిపోతున్నావు. అంత భయం ఎందుకు కేటీఆర్ నీకు? అంత భయం ఎందుకు పడుతున్నావు? ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాం కేటీఆర్ గారికి. మీరు వాడుతున్న భాష గతంలో, ఇప్పుడు మీరు మాట్లాడుతున్న మాటలు, తప్పు చేసిన వాడు భయపడే మాటలు తప్ప నిజాయితీ పడు మాట్లాడే మాటలు కావు అవి.